బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ, రేపు, ఎల్లుండి అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురవచ్చుంటున్న వాతావరణ శాఖ అధికారి నాగరత్నంతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. గత 2-3 రోజుల నుండి తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పలు ప్రాంతాల్లో కురుస్తున్నాయి. జిల్లాల వారీగా చూసుకుంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా హైదరాబాద్లో వాతావరణం ఎలా ఉంది, రానున్న 3 రోజుల పాటు జిల్లాలో మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఎలా ఉందో మనతోని వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, రానున్న 3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉంటుంది? ఓకే, ఈరోజు ఒక ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడిగా అనుకొని ఉంది. ఇంకొక ద్రోణి ఒకటి, ఈస్ట్ వెస్ట్ విండ్ ద్రోణి ఒకటి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుండి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు కేంద్రీకృతమైంది. ఇంకొక ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా ఉంది. సో వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న 5 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల ఉండే అవకాశం ఉంది. అయితే ఈరోజు రెడ్ వార్నింగ్స్ అంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ అతి భారీ వర్షాలు ఉత్తర ఈశాన్య జిల్లాల్లోనే, అట్లాగే అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్ల కన్నా కాస్త ఎక్కువగా కూడా ఉత్తర జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. సో ఈరోజు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. రేపటికి ఆరెంజ్ వార్నింగ్స్ కంటిన్యూ అవుతున్నాయి. అవి కూడా మనకు చూసుకుంటే ఎక్కువగా కూడా ఉత్తర ఈశాన్య జిల్లాల్లోని ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణలో ఎన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు మేడం? యాక్చువల్లీ చూసుకుంటే మనకు రెడ్ వార్నింగ్స్ అవి 4 జిల్లాలకు ఇవ్వడం జరిగింది. 4 జిల్లాలకు నిర్మల్, కుమరంభీం, మంచిర్యాల్, అట్లాగే పెద్దపల్లి. మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల్, జయశంకర్ భూపాల్పల్లి, మూల్గు, అట్లాగే ఈ భద్రాద్రి ప్రాంతానికి ఆరెంజ్ వార్నింగ్స్ అంటే హెవీ టు వెరీ హెవీ. అయితే హెవీ, మోడరేట్ టు హెవీ రెయిన్స్ అవి కూడా చూసుకున్నట్లయితే కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, వరంగల్, హన్మకొండ ఆ ప్రాంతాలకు జారీ చేయటం జరిగింది. ఇంకా దిగువ జిల్లాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ పరిసర వాటికి లైట్ టు మోడరేట్ రెయిన్స్ ఈరోజు ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపు కూడా హైదరాబాద్ పరిసర జిల్లాలకు లైట్ టు మోడరేట్ రెయిన్స్ జారీ చేయటం జరిగింది. ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే 3 జిల్లాల పాటు రానున్న 5 రోజుల పాటు వాతావరణం ఎలా ఉండబోతుంది మేడం? రానున్న 5 రోజుల పాటు చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని లైట్ టు మోడరేట్ రెయిన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఒక్కొక్కప్పుడు ఇంటెన్స్ స్పెల్స్ కూడా 1 or 2 ప్లేసెస్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉరుములతోని, మెరుపులతోని ఈదురు గాలులు ఎంతగా ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు మేడం? యాక్చువల్లీ రానున్న 5 రోజుల వరకు కూడా ఈ ఉరుములు, మెరుపులు, అట్లా గాలి తీవ్రత 40 నుంచి 40 కిలోమీటర్లు ప్రతి గంటకు కూడా వీచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఉత్తర జిల్లాల్లోని, ఈశాన్య జిల్లాల్లోని కాస్తంత ఎక్కువగా ఈ పిడుగుపాట్లు అవి కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు కూడా ఉత్తర ఈశాన్య జిల్లాలు ఆనుకుని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో మనకు వాటిలో కూడా ఈ పిడుగుపాటు, అట్లాగే థండర్స్టార్మ్ యాక్టివిటీ విత్ లైట్నింగ్, అట్లాగే 30 to 40 km/h గస్ట్ ఈవెంట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. చివరిగా హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలకు కానీ మరియు హైదరాబాద్కు కానీ వాతావరణ శాఖ అధికారిగా ఏం తెలియజేయాలనుకున్నారు? హైదరాబాద్కి ప్రస్తుతం డౌన్గ్రేడ్ చేయటం జరిగింది, వార్నింగ్స్ ఏమి ఇవ్వలేదు. కానీ మోడరేట్ రెయిన్స్ ఈవినింగ్కి కానీ నైట్కి కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక 1/2 hour to 1 hour తక్కువ వ్యవధిలోని. అట్లాగే చూసుకుంటే కనుక ఈ ఎక్కువగా ఉన్న వర్షపాతం జిల్లాల్లో మాత్రము ఈ ఎక్కువగా కూడా ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్, అట్లాగే ఫ్లడ్డింగ్ అయ్యే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నందున తగిన జాగ్రత్తలు ఆ 2-3 hours తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్ ఏరియాలో కూడా వర్షాలు అవి పడినప్పుడు ఆ 1 hour 2 hours ట్రాఫిక్ కంజెషన్స్ కానీ, లో లయింగ్ అవి వాటర్ లాగింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
రైట్, ఏదైతే చూసుకుంటే ద్రోణి ప్రభావం వలన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారి తెలిపారు. మరి హైదరాబాద్లో చూసుకుంటే మోడరేట్ రెయిన్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈరోజు రేపు. మరి ప్రధానంగా చూసుకుంటే గాలి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని కూడా ఇప్పటికే వారు ప్రధానంగా తెలిపారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే హైదరాబాద్లో చూసుకుంటే ఉరుములతోని మెరుపులతోని ఈదురు గాలులతోని కూడా వర్షం కూడా మోడరేట్గా పడే అవకాశాలు కూడా ఉన్నాయని తను తెలిపారు. ఇప్పటికే పలు ఉత్తర తెలంగాణ నుండి ఈశాన్య తెలంగాణ వరకు కొన్ని జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇవి ప్రధానంగా అక్కడ ఉండే అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వారిని కూడా అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తే ఇలాంటి ఇబ్బంది చర్యలు కూడా తప్పవని వారు ఇప్పటికే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ శివతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.